నేను సెకండ్ ఉమెన్ ఎంపీ ఫ్రమ్ వరంగల్, డాక్టర్గా కూడా. సేమ్ డాక్టర్ కల్పనాదేవి అని 1981లో తను ఫస్ట్ ఎంపీ, ఉమెన్ ఎంపీ ఉండే డాక్టర్. ఆమె హాస్పిటల్, ఆమె చేతుల్లోనే నేను పుట్టిన. సో అదొక కోఇన్సిడెన్స్. ఇప్పుడు మళ్ళీ ఆఫ్టర్ ఈ 40 years తర్వాత నేనైనా. అట్లా మన ప్రత్యేకత, వాళ్ళు నిజంగా కూడా మమ్మల్ని ప్రతిపక్షాలు వాళ్ళు చాలా మాటలు అన్నారు. ఈ అమ్మాయి ఇక్కడ అమ్మాయి కాదు, ఈ అమ్మాయి అసలు ఎస్సీ కాదు, ఈ అమ్మాయి హిందూ కాదు, ఇన్ని చెప్పినా కూడా కడియం శ్రీహరి గారి బిడ్డ, డాడీ తోటి 30 ఏళ్ళ అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళే కాకుండా వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొచ్చి పరిచయం చేయడం. అంటే లైక్ ఆ ఫస్ట్ జనరేషన్ వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు, సెకండ్ జనరేషన్ మా పిల్లలు మీకే వేస్తారు ఓటు అని చెప్పి అంత నమ్మకంతో నా మీద, మా నాన్నగారి మీద నమ్మకంతో, కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో, ఇంత చదువుకున్న అమ్మాయి కాబట్టి మాట్లాడుతుంది, మన సమస్యలు అర్థం చేసుకుంటుంది అని ముందుకొచ్చి ఓటేసిన అందరికీ కూడా కడియం కావ్య చాలా పనులు చేసింది మన కోసం. చాలా టాపిక్ ఇప్పటికీ కూడా సిజిహెచ్ఎస్ అని గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ లేదా ప్రజెంట్ వర్కింగ్ ఎంప్లాయీస్కి మన దగ్గర లేదు వెల్నెస్ సెంటర్. వరంగల్కి ఎప్పుడో శాంక్షన్ అయింది, 10 years నుంచి ఆన్ పేపర్ ఉంది కానీ అవ్వలే. కానీ ఇప్పుడు ప్లేస్ సెలెక్ట్ అయింది. మొన్న రీసెంట్గా వెళ్ళి కలుద్దామంటే తను లేకుండే, మేడం డైరెక్టర్. సో అట్లా ఒక్కొక్కటి వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. రిటైర్డ్ పర్సన్స్ వచ్చి బ్లెస్ చేస్తున్నారు.